ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయిందండి అత్తయ్య గారు. గ్లాసు చేజారిపోయిందండి అత్తయ్య గారు. సారీ అత్తయ్య గారు. చూసారా, చేతి వరకు వచ్చిన గ్లాస్ నోటి వరకు రాకుండానే మీకిడ పాలు కాస్త నేల పాలైపోయాయి. అత్తయ్య గారు, ఈ పాల కాన్సెప్ట్ చూస్తుంటే ఎందుకో నాకు ఒకటి అనిపిస్తా ఉంది. ఈ పాలు మీ నోటికందకుండా చేజారిపోయినట్టే పాపం మీరు హనీమూన్ వరకు తెచ్చిన దర్శన్ శరణ్యాల బంధం కూడా చివరికి ఇలాగే నేల పాలైపోతుందేమోనని నాకు అనిపిస్తుందండి అత్తయ్య గారు. ఓ అవునా, ఈ విషయం నేను అర్థం చేసుకోవడం కోసమైనా పని మనిషి తీసుకురావాల్సిన పాలని నువ్వు పనిగట్టుకుని తీసుకొచ్చావు. పర్వాలేదులే అనన్య, నీ బాధ తాపత్రయం నేను అర్థం చేసుకోగలనులే. నువ్వు టెన్షన్ పడకు. అయినా పాలు నీ చేతిలో ఉంటే నేలపాలవుతాయేమో గాని ఈ ఆనంద భైరవి చేతిలోకి వచ్చాక వాళ్ల మధ్య ఉన్న కోపాలు తాపాలు కూడా అందమైన మురిపాలుగా మారిపోతాయి. ఇంకా వాళ్ల హనీమూన్ అంటావా, అదేమీ ఆకాశంలో మూన్ కాదు అందుకోలేకపోవడానికి. అయినా ఆ అవకాశం లేని దురదృష్టవంతురాలివి నువ్వు, శరణ్య కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. చూడు, శరణ్య కాపురం చూసి నువ్వు మహా అయితే కుళ్ళుకోగలవు గాని రేపటి రోజున కలిసిన వాళ్ల మనసులని విడదీయలేవు. నా కొడుకు కోడలి కోసం కవచంలా ఈ ఆనంద భైరవి ఉంటుంది. వాళ్ల కాపురాన్ని నువ్వు తాకాలి అంటే నువ్వు నన్ను దాటాలి. దాటగలవా? అది నీ వల్ల అవుతుందా? నెవర్. చూద్దాంలే అత్తయ్య గారు, అది చూద్దాం. ఏంటి ఈవిడికి ఇంత నమ్మకం? అంత సీన్ లేదులే. చూసావా అనన్య, నువ్వు పారేసిన పాలే నిన్ను పడేసి నీ ప్రాణం తీయబోయాయి. ఇప్పటికైనా అర్థమైందా? మనం చేసిన పాపాలే మనని నాశనం చేసే శత్రువులని. నాకు నచ్చని నిన్నే ఈ ఇంటి కోడలివని కాపాడాను. నాకు నచ్చిన నా కోడల్ని నేను కాపాడుకోలేనా? తన కాపురాన్ని చక్కదిద్దలేనా? తడి క్లాత్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చెయ్యి. వెళ్ళో. నేనొచ్చి ఈవిడ్ని రెచ్చగొడదామంటే ఈవిడే నాకు రివర్స్లో పంచిచ్చింది. సరే, ఏం జరిగినా నేను తగ్గేదేలే. ఈవిడ నాతో పిచ్చి లాజిక్లు ఎన్ని మాట్లాడితేనే దర్శన్ అసలు హనీమూన్కి ఒప్పుకోవాలి కదా. వెళ్ళమంటున్నానా?
ఇదేంటి సంబరంగా బట్టలు సర్దేస్తోంది? అనన్య ఉదయం చెప్పినట్టు అమ్మ హనీమూన్ ప్లాన్ సెట్ చేస్తే దాన్ని ఈవిడ బాగా వర్కౌట్ చేసుకుందామని ప్లాన్ చేస్తోందా? ఇక్కడెవరు ఎన్ని ప్లాన్లు చేస్తే మాత్రం ఏంటి ఉపయోగం? అసలు దీంతో నేను హనీమూన్ చేసుకోవడం ఏంటి? దానికన్నా ఆత్మహత్య చేసుకోవడమే నాకు హ్యాపీ. ఏవండి వచ్చేసారా? రాలేదు, ఇది నా ఆత్మ. హా? ఓ, చచా ఊరుకోండి, స్పర్శ తగులుతోంది. మీరేమి ఆత్మ కాదు, నిజమే. ఏంటి జోక్ చేస్తున్నావా? మొదలు పెట్టింది మీరే కదండి. ఏవండి, నేను మీ లగేజ్ మొత్తం సర్దిస్తున్నాను. ఏ నన్ను బయట గెంటేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఎందుకండి మళ్ళీ మళ్ళీ మీరే జోకులు చేస్తున్నారు, కానీ ఫేస్ ఏమో సీరియస్ గా పెడుతున్నారు. మనం హనీమూన్ కి వెళ్తున్నాం కదండి, అత్తయ్య గారు చెప్పారు. అందుకే చకచకా లగేజ్ సర్ది పెట్టేస్తున్నాను. ఇవి కాకుండా మీ బట్టలు ఇంకేమైనా ఉంటే అవి కూడా చెప్పండి, వాటిని కూడా సర్దిస్తాను. ఏవండి, ఈ జాకెట్ కూడా సర్దేనా? అక్కడ చలిగా ఉంటుందేమో. ఇంకా ఆపుతావా? ఏంటి హనీమూన్కి వెళ్ళడం ఏంటి? ఆ, అత్తయ్య గారు చెప్తే నీతో కలిసి ఎగేసుకుంటూ వచ్చేస్తాననుకున్నావా హనీమూన్కి? ఇక్కడంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందనుకుంటున్నావా? నేనేమైనా నీ కోరికలు తీర్చే మిషన్ అనుకుంటున్నావా? నేను ప్రాణం ఉన్న మనిషిని, నా మనసుతో నీకేం పనిలేదా? అయినా నీతో ఇలా రూమ్ షేర్ చేసుకుంటేనే కూరలు పీకిన తాచుపాముతో ఉన్నట్టుంది నాకు. అలాంటిది నీతో నాకు హనీమూన్ ఏంటి? నిన్ను చూస్తుంటేనే అసహ్యం పుడుతోంది నాకు. హనీమూన్ అంట, హనీమూన్. ఎన్ని కోరికలు, ఎంత వ్యామోహంతో బతుకుతున్నవే. చిచ్చి. నేనేమన్నానని అత్తయ్య గారు చెప్పింది కదా, నేను చెప్పాను. ఆ, ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నారు నా మీద? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే పాపం ఎంత బాధపడతారో ఏంటో. సరేలే, మా ఆయనేగా కోప్పడింది. మనసుకి తీసుకోవాల్సింది మగుడి ప్రేమనే కాని కోపాన్ని కాదు. అయినా అత్తయ్య గారు చెప్పారు కదా, ఎలాగైనా ఈయన ఒప్పిస్తానని. కానీ ఈయనేమో చాలా కోపంగా ఉన్నారు. ఎలా ఒప్పిస్తారో ఏంటో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.